నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పు చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై వ్యక్తమైన సూచనలు, సలహాలని పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలని తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకి స్పష్టం చేశారు. అలాగనే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, వంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైన చర్చ జరిగింది. విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరొక వైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్ లోను, అచ్యుతాపురంని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకి 30 ఏళ్ల పాటు లింక్ డాక్యుమెంట్లు అడగకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్స్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించారని పేర్కొన్నారు. రాజధాని రైతుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులైన పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమై దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించిన అంశాలను త్వరలోనే ఓ కొలిక్కి తీసుకువస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జరీపు భూముల సమస్యలపై సర్వే పూర్తి చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా జరీపు రైతులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఎస్ఎండ్ భూముల్లో న్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మనం 30 days లో వాటిని సాల్వ్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు దాదాపు 30 days అయిపోయింది. రిపోర్ట్ అంతా వచ్చింది. దీనికి స్టేట్ నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎవరికైతే జరీబు కావాలి, ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1, 2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి. అందులో ఇంకొక 25% అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటంటే <10 cents ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నామంటే అబౌవ్ 10 cents వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి <10 cents ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది, అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 weeks పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. తర్వాత నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. వాళ్ళు అనేది ఏంటంటే క్యాపిటల్ తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇవ్వలేము. కాబట్టి మీరు ఆ పనులకు అడ్డుపడొద్దు. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ 400 kV లైన్ అవ్వకపోతే అదంతా డిస్టర్బ్ అవుద్దంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మేము కూడా వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత
అక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఢిల్లీ లెవెల్లో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నారాయణ గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తామని చెప్పాం. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి రోడ్ హిట్స్లో లాస్ట్ టైం మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు దాదాపు ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారిన విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగనే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక మాట ఇస్తే నిలబడతారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టగానే విశాఖ ఉక్కు సంస్థను ఆదుకుంటామని హామీ నెరవేరుస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. 3 ఏళ్లలో రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 25 లోక్సభ సీట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడారు. ప్రధానమంత్రిగా చంద్రబాబు, రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా వారి పదవీ కాలంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యలు అలాగనే ఉండటం విచారకరమని తెలిపారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంట్లో వ్యక్తికి క్యాన్సర్ వస్తే 10,000 జీతగాళ్ల కుటుంబం కూడా లక్షల రూపాయలు అప్పు చేసేనా కాపాడుకునే ప్రయత్నం చేసేంత జ్ఞానం మోదీ, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్లకు లేదా అని ఆయన దుయ్యపట్టారు. విశాఖ సభలో రాహుల్ గాంధీ అధికారం చేపట్టిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిధులతో నిలబెడతామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. నేను పుట్టలేదు, మీరు కూడా చాలా మంది పుట్టలేదు, ఒకరెవరో ఉన్నారు ఇక్కడ, వారి పేరు సార్ 64. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమము వైజాగ్ ప్రారంభమైన ఈ ఉద్యమము వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని, ఆ రోజు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని మహా ఉద్యమం ఆనాడు 1966 అక్టోబర్లో అమృతరావు గారు కాంగ్రెస్ ఏఐసిసి సభ్యులు, దళిత నాయకులు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని గుంటూరు నుండి విశాఖపట్నం కలెక్టరేట్ వరకు వెళ్లి అక్కడ నిరాహార దీక్ష చేసిన చరిత్ర. 1966 నవంబర్లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని వినిపింపజేసి సానుకూలంగా స్పందించారు. 1970లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో దీనిని గుజరాత్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ఇస్తామని ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. 1971 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ శ్రీమతి ఇందిరాగాంధీ. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పార్కులకు పునర్జీవం కల్పించామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఎల్బీఎస్ నగర్ లో ప్రారంభించిన ఆధునిక పార్కును పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులదేనని ఆయన తెలిపారు. పార్కుల చుట్టూరు ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ అల్లరి మూకలను నియంత్రిస్తామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఉద్యానవనం పార్కును ఘనంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. 21వ డివిజన్ లో గతంలో నిర్లక్ష్యానికి గురైన ఓపెన్ ప్లేస్ లు, పార్కులను పూర్తిగా ఆధునీకరించి ప్రజల వినియోగంలోకి తీసుకొని వస్తున్నామని, ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ స్థానిక మహిళలు, సీనియర్ సిటిజన్లు, పిల్లలతో సహా అందరికీ ఉపయోగపడే విధంగా పార్కులను అభివృద్ధి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. 43 లక్షల వ్యయంతో ఈ పార్కును పూర్తిగా ఆధునీకరించామని, ఈ పార్కు అభివృద్ధితో పిల్లలు రోడ్లపై ఆడకుండా సురక్షితమైన ప్లే ఏరియాలో ఆడుకునే అవకాశం కల్పించామని, మహిళలు, యువత కోసం ఆధునిక జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగనే సీనియర్ సిటిజన్లు నడక చేయడానికి అనుకూలంగా శాండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ పార్కును కేవలం నిర్మించి వదిలివేయకుండా నిరంతర నిర్వహణ కోసం స్థానికులతో కలిసి కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఫుల్ టైం స్థానిక వాచ్మెన్ ను నియమించి పార్కు ఎలాంటి నష్టం చెందకుండా
అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అవసరమైన చోట ఫెన్సింగ్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్లక్ష్యానికి గురి కాబడి ఆ పార్కులన్నిటిని కూడా ఆధునీకరించి ఎంత ఖర్చైనా సరే ఆ స్థానికులకి, అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఆధునీకరిస్తూ ఉన్నాం. ఇవాళ 62వ డివిజన్లో ఎల్బిఎస్ నగర్లో ఇక్కడ ఈ పార్కు గతంలో చాలా దుర్వాసనతో, చెత్తా చెదారంతో నిండి ఉండేది. ఎలక్షన్లో ప్రచారానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అడగటం జరిగింది, దీన్ని మాకు వినియోగంలో తీసుకొచ్చి బాగు చేసేవాడిని. ఆ రోజు మాట ఇచ్చాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాదాపు 43 లక్షలు ఖర్చు పెట్టి ఆధునీకరించాం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ రోడ్ల మీద ఆడుకోకుండా చక్కటి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం. అట్లాగే మహిళలకి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకునేటట్టుగా వాళ్ళకు కూడా జిమ్ ఎక్విప్మెంట్ ఉపయోగపడుద్ది. అట్లాగే పిల్లలకి ప్లే ఏరియా కానీ, పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా వాక్ చేయడానికి ఇక్కడ కొంచెం శాండ్తో ట్రాక్లు వేసాం. అంటే ఆహ్లాదకరంగా ఉన్నటువంటి స్థలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాం. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే దానికి అవకాశం ఉంది. వీటికి కమిటీలు కూడా వేస్తాం. ఏదో పార్కు కట్టాం వదిలేసాం అనేది కాకుండా దీన్ని కంటిన్యూ మెయింటెనెన్స్ చేయడానికి స్థానికులతో కలిపి కమిటీలు వేసి వాచ్మెన్ని, ఫుల్ టైం వాచ్మెన్ని స్థానికుడినే పెట్టి ఎక్కడా కూడా ఈ పార్కు దెబ్బతినకుండా, నాశనం అవ్వకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. చుట్టూతో ఫెన్సింగ్ అడిగారు, ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు మాకు, కానీ ప్రజలకి సౌకర్యంగా ఉండాలి. ముఖ్యంగా స్థానికులకి. ఇది కోడల్లో ఉన్నటువంటి ఎల్బిఎస్ నగర్ లోపల ఉన్నటువంటి పార్క్ ఇది. కేబిఎన్ కళాశాల 60వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల సమావేశం అత్యంత భారీగా నిర్వహిస్తున్నట్లు కేబిఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది జిపి రామకృష్ణ వెల్లడించారు. ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు పూర్వ విద్యార్థులైన సివిల్ అధికారులు, సినీ, టీవీ రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరవుతారని స్పష్టం చేశారు. కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిపి రామకృష్ణ మాట్లాడారు. తమ కళాశాల 1965లో ప్రారంభించారని, అప్పటి నుంచి వేలాది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. కళాశాల అధ్యాపకుల బోధన, ప్రోత్సాహం తమ విజయాలకు కారణమని అన్నారు. కళాశాల అభివృద్ధికి పునరంకితం కావాలనే లక్ష్యంతో కేబిఎన్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. 28వ తేదీ ఆదివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా కళాశాలలో చదివి పలు రంగాలలో రాణిస్తున్న ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోస కార్యదర్శి జెఎన్ శ్రీనివాసు, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాసు, హిందూ హై స్కూల్స్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, కోసా ట్రెజరర్ ఎన్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ డి హేమచంద్రరావు సమావేశంలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ హోదాతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించటమైనది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముఖ్యంగా మేము తెలియజేయనిది ఏమనగా, నా పేరు డిపి రామకృష్ణ. నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా కోసా ప్రెసిడెంట్గా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా మేము మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున యాక్టివిటీస్ చేస్తూ కేబిఎన్ కాలేజీ వారికి ఏ విధంగా ఓల్డ్ స్టూడెంట్స్ తోడ్పడగలరు అనే సదుద్దేశంతో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ను ప్రారంభించి కాలేజీ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కూడా వారు భాగస్వాములుగా ఉంచి ఈ కాలేజీ అభివృద్ధికి నిత్యం మేము తోడ్పడుతున్నాం. కాలేజీ యొక్క అభివృద్ధి గురించి చెప్పాలంటే 1965వ సంవత్సరంలో ఈ కాలేజీ స్థాపించబడి 264 యొక్క స్టూడెంట్స్తో ఇది ప్రారంభించబడి, అప్పట్లో ఇది ఈ కాలేజీ మొత్తం కూడా బాగా లోతుగా ఉండి 2 షెడ్లతో ప్రారంభమైన కాలేజీ. ఈరోజు కనుక మీరందరూ కనుక చూస్తే ఈ కాలేజీ ఎంత డెవలప్ అయిందో కూడా మీరే చూడగలరు. ఈ కాలేజీలో ప్రస్తుతము ఈ సంవత్సరము 5335 మంది స్టూడెంట్స్
తాను నిర్మాతగా తొలిసారి సైక్ సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని, చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనున్నట్లు నిర్మాత హీరో శ్రీనంద్ తెలిపారు. తాను విజయవాడ వాసనని, మన నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో సైక్ సిద్ధార్థ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా భవానీపురంలోని బాక్స్ 22 క్రికెట్ ప్రాంగణానికి చిత్ర యూనిట్ విచ్చేసి సరదాగా హీరో హీరోయిన్ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా హీరో శ్రీనంద్, హీరోయిన్ యామిని భాస్కర్ తో ఫోటోలు దిగేందుకు స్థానిక ప్రజలు పోటీ పడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీనంద్ మాట్లాడుతూ తాను నిర్మాతగా తొలిసారి సైక్ సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగనే తాను విజయవాడ వాసనని సినిమాపై ఆసక్తితో హైదరాబాద్ కు వెళ్లడం జరిగిందని అన్నారు. అలాగనే సైక్ సిద్ధార్థ్ చిత్రం పూర్తిగా ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో సాగుతుందని అన్నారు. బ్రేకప్ జరిగిన విషయాన్ని హాస్యభరితంగా ప్రేక్షకులకు చూపించినట్లు వివరించారు. యూనిట్ అంతా కలిసి ఒక టీమ్ గా పనిచేసే చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లో నిర్మించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి తనను ఆశీర్వదించాలని కోరారు. తమ చిత్రాన్ని ప్రముఖ సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసి విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ తాను విజయవాడ వాసనని గతంలో పలు ప్రముఖ చిత్రాలలో ముఖ్య పాత్రలో నటించడం జరిగిందని తెలిపారు. చిత్ర దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రం నిర్మించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రేక్షకులను కోరారు. బాబు గారు కొనుక్కుని సంతోషపడి మళ్ళీ మంచి బిజినెస్ చేసుకునేంత అది లేదు ఎంత అనుకున్నామో దానికి ఒక 1-2% ఏదో కొంచెం ఏమన్నా పెరిగింది, మిస్లేనియస్ ఖర్చులు. బట్ చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసి, అండ్ ఫిల్మ్ మేకింగ్ లో కూడా సార్ మేము ఐ థింక్ సినిమా రిలీజ్ తర్వాత కూడా మేము దీని గురించి ఒక సెపరేట్ డాక్యుమెంటరీలో చేద్దాం అనుకుంటున్నాం. ఒక ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ లేకుండా, అంటే సురేష్ బాబు గారు వాళ్ళ సినిమా రెడీ అయిన తర్వాత చూపించిన తర్వాత అమ్మాం. బట్ అసలు ఒక ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ లేకుండా ఒక రెగ్యులర్ అప్రోచ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ప్రొడక్షన్ మేనేజర్ లేడు నా సినిమాకి, కో డైరెక్టర్ లేరు సినిమాకి, ఆ తర్వాత ఏదో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అని ఇలాంటివి ఏమీ లేవు మాకు. అందరం అన్ని పనులు చేయాలి. సో నేను ప్రొడక్షన్ మేనేజర్ పని చేయాలి, షార్ట్ గ్యాప్ లో ఉంటే నేను ఫుడ్ తీసుకురావాలి, హీరోయిన్ కి మేకప్ కి అద్దం పట్టుకోవాలంటే నేను అద్దం పట్టుకోవాలి, హీరోయిన్ షార్ట్ లేనప్పుడు నాకు అమ్మాయి వచ్చి ఫుడ్ పెట్టాలంటే అమ్మాయి తెచ్చి ఫుడ్ ఇచ్చేది, ఆర్ లేదంటే మా డైరెక్టర్ అలిసిపోయాడు అంటే నేను కెమెరాలు పట్టుకుని అక్కడికి వెళ్ళి మా అమ్మాయి ఏంట్రా చెప్పు, నువ్వు అక్కడి నుంచి చెప్పు, నేను ఇక్కడ చేస్తాను. సో ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ని బ్రేక్ చేసి ఒక ఇండీ స్టైల్లో ఒక సినిమా తీసి ఎట్ దాన్ని ఒక లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ లైక్ సురేష్ ప్రొడక్షన్స్ కి తీసుకురావడం అనే ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో సార్, ఆ విషయాల్ని నాకు చాలా మంచిగా డాక్యుమెంట్ చేసి నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ చెప్పాలన్నది. నేను ఎంత సక్సెస్ఫుల్ అవుతామో అవో ఇవన్నీ నెక్స్ట్ థింగ్. బట్ మా సొంతంగా మేము ఎవ్వరి సహాయం లేకుండా జస్ట్ మేము ఇలా ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమా. నమస్కారం, చాలా థ్యాంక్స్ మీ అందరూ ఇవాళ మా టీంని కలవడానికి వచ్చినందుకు. విజయవాడలోనే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. సినిమాలు చేద్దాం అనుకున్న తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను, సిద్ధార్థ కాలేజ్ బందర్ రోడ్ లో. సో అంటే కొన్ని ఫిల్మ్స్ చేశాను. కాటం రాయుడులో పవన్ కళ్యాణ్ గారితో చేశాను, నా ఫస్ట్ మూవీ రభస ఎన్టీఆర్ గారితో చేశాను, 2-3 సినిమాలు హీరోయిన్ గా చేసా, తమిళ్లో ఒక సినిమా చేసా. బట్ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత సైక్ సిద్ధార్థ అనే మూవీతో నేను మళ్ళీ ఐ థింక్ కమ్బ్యాక్ అనే అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీతో, అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయాను హైదరాబాద్ లో సినిమాల మీద పిచ్చితో సినిమాలు చేయాలని చెప్పి. మేబీ నౌ ఐ ఫీల్ ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ సినిమా అండ్ ఇంకా మంచి బెటర్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకొని ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎవ్రీ ఇయర్ లో ఒక 3-4 టైమ్స్ వచ్చి అమ్మవారిని కలిసి వెళ్ళిపోతూ ఉంటాను. మా నాన్నమ్మ అమ్మమ్మ అందరు ఇక్కడే ఉంటారు. సో రిలీజ్ కి ముందు అండ్ ఇయర్ ఎండింగ్ మంచిగా విజయవాడకి వచ్చి దర్శనం చేసుకొని మా మూవీ స్క్రీనింగ్ ఇక్కడ అవుతోంది. అండ్ సినిమాతో 2026 స్టార్ట్ అవుతోంది మాకు. సో హలో అండి, నేను వరుణ్. నేను ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది, నందు ప్రొడ్యూస్ చేశారు. ఈ ట్రస్టెడ్ మీ కంప్లీట్లీ అండ్ ఐ హోప్ తన ట్రస్ట్ ని నేను నిలబెట్టుకున్నాను. అండ్ విజయవాడకి వచ్చి వీళ్ళ హోమ్ టౌన్ వచ్చి ప్రమోట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ 6:30కి షో ఉంది, కాసేపట్లో షో చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నా. అండ్ మూవీ చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఇప్పటి వరకు. సురేష్ బాబు కఠినుడు, అస్సలు ఏది తీసుకోడు, కాంపౌండ్ లోకి ఏది వెళ్ళదు. సో అలాంటిది మా ఫిలిం లోపలికి వెళ్ళి రాత్రి పొద్దున్న కొనడం జరిగింది, నిజంగా వాస్తవం. సో సురేష్ బాబు గారు, ఓకే, సో సురేష్ బాబు గారు అట్లా రాత్రి పొద్దున్న కొన్నారంటే అది
సీల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే. సో డెఫినెట్లీ తన ఎక్స్పీరియన్స్ని తన దశాబ్దాలుగా నువ్వు నాకు నచ్చావు లాంటి క్లాసిక్స్, పెళ్లి చూపులు లాంటి క్లాసిక్స్ మీకు అందజేసిన సురేష్ ప్రొడక్షన్స్ నమ్మకం మీద మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఫస్ట్న ఇట్స్ లాంగ్ వీకెండ్, పిల్లలు చాలా మందికి కూడా వెకేషన్స్ ఉన్నాయి, జనవరి వెకేషన్స్ 4th వరకు హాలిడేస్ ఉన్నాయి చాలా స్కూల్స్కి. సో ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ చూడండి. మీకు డెఫినెట్లీ వర్డ్ ఆఫ్ మౌత్ తో చాలా స్ప్రెడ్ అవుతుంది. మేము చాలా దీన్ని టెస్ట్. విశేష జనాదరణ ఉన్న దివంగత వంగవీటి మోహనరంగ పేరును రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు పెట్టాలని రాధా మిత్ర మండలి అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు సంశయిస్తుందో అర్థం కావటం లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా గాంధీనగర్ లో మా ఆర్ట్స్ కార్యాలయం వద్ద రాధారంగ మిత్ర మండలి మా ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, జనసేన నేత సామినేని ఉదయపాను, ఇంకా రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన నాయకురాలు రావి సౌజన్య, టీడీపీ నేత రత్నం రమేష్ తదితరులు పాల్గొని దివంగత విఎం రంగాకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పటికే ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పారు. పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన రంగా స్ఫూర్తి మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. పోరాడి నిలిచి గెలిచిన వ్యక్తి వంగవీటి మోహన రంగానని ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అది ఒక వంగవీటి మోహన్ రంగ గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి. ఆయన ధైర్యం, ఆయన ఆలోచన విధానం, ఇందాడ మా గురునాథం అన్న చెప్పాడు ఏ విధంగా ఆయన ఆలోచిస్తాడు, ఏ విధంగా ఆయన వ్యవహరిస్తాడు అని. ఆయన పేదవాడి సమస్య పట్ల అవతల వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద వ్యవస్థ అయినా ఎదురించి ఒక సామాన్యుడి కోసం నిలబడి గెలిచినటువంటి, పోరాడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇందాక మన నరసింహరావు చెప్పాడు, మురళీధరన్ అని మన రాష్ట్రం కూడా కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి ఇక్కడికి నేవీలో ఉండి పనిచేసే ఒక అతన్ని విజయవాడ వస్తే అతన్ని ఒక తప్పుడు పట్టుకొని ఆ రోజు లాకప్ డెత్ చేశారు. వర్ధంతి సందర్భంగా ఈ రోజు మా ఆధ్వర్యంలో, అలాగే రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రంగ గారు చనిపోయేటప్పటికి మహా అయితే నాకు 6 నుంచి 8 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈ రోజుకి అనేక మంది చెప్తుంటే ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు నిజంగా ఒక నిజాయితీ గల వ్యక్తి, నీతి గల వ్యక్తి ఆధ్వర్యంలో మనం పనిచేయలేకపోయామా? ఒక రాజకీయంగానే కాదు, సేవా దత్తంలో కూడా ఆయన చేసిన సేవలు మనం మర్చిపోలేని విషయం. అంటే 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం ఇలా గుర్తుపెట్టుకొని ఇంత వైభవంగా చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం. తాను చనిపోతానని తెలిసినప్పటికీ కూడా ధైర్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కూర్చొని ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. మనం అంటే అతని మార్గంలో మనం నడిచి తీరాలి ఖచ్చితంగా. అలానే అప్పుడు రంగా గారు ఎలా అయితే ఆలోచించారు 26 అలాగే జూలై 4 ఈ 2 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా మర్చిపోలేని దినాలు. ఒకటి వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి అయితే, ఈ రోజున మోహన్ రంగ గారి 37వ వర్ధంతి. 37వ వర్ధంతి ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా రంగా గారిని అభిమానించే అభిమానులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఆయన జయంతులు అలాగే వర్ధంతులు కార్యక్రమం జరుపుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే బహుశా వంగవీటి మోహన్ రంగారావు గారే. ఈ రోజున ఇక్కడ గాంధీనగర్లో నా సోదరులు మా ఆర్ట్స్ చంటి అలాగే బాబీ ఇద్దరు కూడా ఆయన అభిమానించే వాళ్ళల్లో ఒకళ్ళుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించడానికి
పూనుకున్నారు. అయితే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.